నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ట్విస్ట్లు రోజుకో మలుపు. ఆ కేసు తెర మీదకు వచ్చినప్పటి నుంచి ప్రతి డెవలప్మెంట్ సంచలనమే. అరెస్ట్ల నుంచి రిమాండ్ల దాకా, నిందితుల బెయిల్ పిటిషన్ల నుంచి సిట్ ఆర్గ్యుమెంట్స్ వరకు అంతా నెక్స్ట్ లెవెల్ హీట్ ను క్రియేట్ చేస్తుంది. ఏపీ లిక్కర్ కేసులో సిట్ నగదు సీజ్ చేయడమే బిగ్ అప్డేట్ అనుకుంటే, అంతకు మించి ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిపోయింది. వస్తూనే ఏకంగా 5 రాష్ట్రాల్లో సోదాలు చేసి గుబులు పుట్టిస్తోంది. ఏపీ లిక్కర్ కేసు ఇంకా జటిలం కానుందా? నిందితులకే కాదు, వాళ్ళ పెద్దలకు కూడా తలనొప్పులు తప్పవా? కొత్త మలుపు తిరుగుతున్న ఏపీ లిక్కర్ స్కామ్ కేసు. మద్యం కుంభకోణం కేసులో ఎంటర్ అయిన ఈడీ. 5 రాష్ట్రాల్లో ఈడీ సోదాలు, నిందితుల్లో గుబులు. ఈడీ రాకతో ఈ కేసు మరింత పీటముడిగా మారనుందా? ఇప్పటికే సిట్ కేసులతో నిందితులకు దొరకని బెయిల్. ఈడీ కేసులు నమోదైతే నిందితులకు ఇంకా హెడ్ఏక్ తప్పదా? ఇప్పటి వరకు స్టేట్ సర్కారు ఏర్పాటు చేసిన స్పెషల్ సిట్ టీమే ఆ కేసును దర్యాప్తు చేసింది. 12 మందిని అరెస్ట్ చేసింది సిట్. కొన్ని వందల మందిని విచారించింది. ఇంకా కొంతమందికి నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే సిట్ పెట్టిన కేసులు, చేస్తున్న ఎలిగేషన్స్, ఛార్జ్ షీట్లో పేర్కొన్న అంశాలే నిందితులకు తీవ్ర ఇబ్బందిగా మారాయి. 90 రోజుల రిమాండ్ దాటినా ఇంకా నిందితులకు బెయిల్ దొరకట్లేదు. ఇప్పటికే బెయిల్ మీదున్న వారికి కూడా నోటీసులు ఇస్తామని హైకోర్టు తెలిపింది. సిట్ దర్యాప్తే కంటి మీద కునుకు లేకుండా చేస్తోందంటే ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. రావడం అంటే మామూలుగా కాదు, డైరెక్ట్ గా ఫీల్డ్లోకి దిగిపోయింది. ఏకంగా టీములుగా విడిపోయి 5 రాష్ట్రాల్లో 20 ప్రాంతాల్లో సోదాలు చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ ప్రాంతాల్లో ఈడీ రైడ్స్ జరిగాయి. దీంతో ఒక్కసారిగా ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగినట్లయింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ టీమే దర్యాప్తు చేస్తూ ఉండడంతో ఇదంతా రాజకీయ కక్ష సాధింపని, ఫాల్స్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే కుట్ర జరుగుతోందని రివర్స్ అటాక్ చేస్తూ వస్తున్నారు వైసీపీ నేతలు. ఇప్పుడు ఈడీ ఎంటర్ కావడంతో ఈ కేసు ఇంకా పెద్ద సమస్యగా మారే ఛాన్స్ లేకపోలేదు. వేల కోట్ల ముడుపులు, విదేశీ లింకులు, హవాలా లావాదేవీలంటూ ఆరోపణలు ఉన్న ఈ కేసులో ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగడం సంచలనంగా మారింది. త్వరలోనే ఈ కేసుపై సిట్ పూర్తి స్థాయి ఛార్జ్షీట్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ఈ స్టేజ్లో ఈడీ ఎంటర్ అయిందంటే ఈ కేసు మరింత క్లిష్టంగా, నిందితులకు తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది. సిట్ అలిగేషన్స్ నుంచి తప్పించుకుని బెయిల్ తెచ్చుకున్న ఈడీ కేసులపై ఫైట్ చేయడం నిందితులకు అంత ఈజీ కాదు. మనీ లాండరింగ్ అంటూ ఈడీ కేసు పెట్టినా, నగదు సీజ్ చేసి ఆస్తులు ఫ్రీజ్ చేసినా ఈ కేసు మరో 3-4 ఏళ్లు నడవడం పక్కా. ఓవైపు కేసులు ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశం ఉంటే, మరోవైపు ఆస్తులు ఫ్రీజ్ అయితే వాటికి కోర్టు నుంచి క్లీన్ చీట్ తెచ్చుకోవడం అతిపెద్ద సమస్యగా చెప్తున్నారు లీగల్ ఎక్స్పర్ట్స్. ఈడీ కేసుల్లో బెయిల్ దొరకడం అంత ఈజీ కాదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఏం జరిగిందో, నిందితులు బెయిల్ కోసం ఎంత కష్టపడాల్సి వచ్చిందో తెలియంది కాదు. అయితే ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిందంటే ఇంకా బిగ్ అప్డేట్ ఉండబోతోందన్న టాక్ బయలుదేరింది. ఈడీ దర్యాప్తు స్పీడప్ అయితే ఈ కేసు ఎవరి టార్గెట్ గా ముందుకు కదులుతుందనేది మరింత క్లారిటీ రానుంది. ఇప్పటికైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక వ్యక్తులందరూ అరెస్ట్ అయ్యారు. ఇక ఒకరిద్దరు మాత్రమే మిగిలి ఉన్నారని అంటున్నారు టీడీపీ నేతలు. ఈ నేపథ్యంలో ఈడీ వేట ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠ రేపుతోంది. దాదాపు 3,500 కోట్ల స్కామ్ జరిగిందంటూ సిట్ ఆరోపిస్తూ వస్తోంది. నకిలీ లిక్కర్ బ్రాండ్లు, పెంచిన మద్యం ధరల వెనుక భారీ స్కామ్ ఉందని అంటున్నారు. లిక్కర్ కుంభకోణంలో నిందితుల ఇళ్లలోనూ సోదాలు చేస్తోంది. ఫేక్ ఇన్వాయిస్లు, షెల్ కంపెనీలు, బినామీలు, హవాలా ద్వారా కోట్లాది రూపాయలు దారి మళ్లించినట్లు అలిగేషన్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈడీ రైడ్స్ స్టార్ట్ అయ్యాయి. నిందితులతో సంబంధాలున్న ఆఫీసులు, కంపెనీలతో పాటు 20 చోట్ల సోదాలు చేశారు. కీలకమైన డాక్యుమెంట్లను ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
నిధులను హవాలా ద్వారా వేరే దేశాలకు పంపి బ్లాక్ మనీని వైట్ గా చేశారు అన్నది ప్రధాన అభియోగం. 200 నుంచి 300 కోట్ల రూపాయల వరకు హైదరాబాద్ బంగారం షాపుల్లో ఇన్వాయిస్ క్రియేట్ చేశారన్న అనుమానాలు ఉన్నాయట. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు నిందితులు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు అరెస్ట్ అయి బెయిల్పై విడుదలయ్యారు. ఇక ఇదే కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కూడా బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేశారు. ఇలాంటి వేళ ఈ మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తు చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది. 23 కంపెనీలలో జరిగిన లావాదేవీలపై ఈడీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పటివరకు సిట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్లోని నిందితుల ఆస్తులు, కంపెనీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారట. హైదరాబాద్లో సిట్ స్వాధీనం చేసుకున్న 11 కోట్ల నగదు వివరాలపై కూడా ఈడీ కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది. సిట్ అధికారులతో మాట్లాడుతూ తమకున్న డౌట్స్ ను క్లారిఫై చేసుకుంటూ ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది. ఆల్మోస్ట్ లిక్కర్ కేసు చల్లబడిందన్న చర్చ జరుగుతోన్న టైంలో ఈడీ ఎంటర్ అవ్వడం అయితే ఇది బిగ్ టర్న్ తీసుకోబోతోందన్న అనుమానాలకు దారితీస్తోంది. ఈడీ వేట ఎలా ఉంటుందో, మనీ లాండరింగ్ వ్యవహారంలో ఎవరెవరు ఇరుక్కోబోతున్నారో చూడాలి మరి.